ప్రభునందు ప్రియమైనటువంటి జనాంగమా, మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మనము గత కొన్ని వారాల నుంచి ఆమోసు గ్రంథంలోని కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఒకటి ఆమోసు గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆమోసు అంటే భారమని, ఆమోసు పశువుల కాపరిని, ఆమోసు తెకోవా గ్రామవాసుడని చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఆమోసు జీవితం. ఆమోసు దేవునికి ఇష్టడు. ఆమోసు దేవునికి ఇష్టమైన వాడు. ఆమోసును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా మందలను నేను కాసుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. దేవుడు ఆమోసును పేరు పెట్టి పిలిచాడు. కనుక ఆమోసు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఏమండి, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. వీరిని దేవుడు పిలిచాడు. దేవుడు సమూయేలు భక్తుడిని పిలిచాడు. ఇలా కొంతమందిని మనం బైబిల్లో చూసినప్పుడు భక్తుడైనటువంటి పౌలును కూడా దేవుడు పిలిచాడు. సౌలా సౌలా అని పిలిచాడు. దేవుడు తనకిష్టమైన వారిని పిలిచి ఆయన మాట్లాడతాడు అనేది ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో కూడా కొంతమందితో దేవుడు తన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. దర్శనములో పేరు పెట్టి పిలిచే విధానము ఉంటుంది. కనుక దేవుడు తనకిష్టమైన వారిని పిలిచి వారికి పనిని అప్పగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఆమోసు, మనం ఈ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఆమోసు దేవునికి ఇష్టడుగా కనపడుతూ ఉన్నాడు. ఎవరు దేవునికి ఇష్టలు అని మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఆమోసు తన స్వలాభము కోసం కాక ఇతరుల కొరకు, ప్రజల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడుగా కనపడుతున్నాడు. అంటే తన పైన కాకుండా మక్కువ, తన విషయాలలో ఆమోసు మక్కువ చూపలేదు. కానీ నశించిపోతున్న ప్రజల విషయంలో ఆమోసు మక్కువ చూపిస్తూ ఉన్నాడు. మీరు ఒక మాట బైబిల్లో 7వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిసిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చెను. ముందుగానే ఆమోసుకు జరగబోయేదానిని దర్శనమిచ్చినప్పుడు
ఆమోసు ఆ దర్శనాన్ని చూసి ఆ ప్రజలపై ఉన్న భారముతోటి ఆ గడ్డి అంతా మిడతలు తినివేస్తే ఇక పశువుల సంగతి ఏంటి, పాడి విషయంలో పశువులు ఎలాగూ అభివృద్ధి చెందుతాయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. పోతే పోయినలే నాయి కాదు కదా అనుకోలేదు. ఆ ప్రజలకు వచ్చిన బాధను బట్టి, ఆ సమస్యను బట్టి ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అంతేకాదు, ఇంకా మనం చూస్తే 4వ వచనం చూడండి. అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనబరచెను. అది వచ్చి అగాధమైన మహాజలములను మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా యెహోవా, యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడెలాగు నిల్చును, మానివేయమని నేను మనవి చేయగా ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి అదేవో జరగదని చెప్పాను. జలములను నాశనం చేస్తా ఉంటే, వారి స్వాస్థ్యాన్ని నాశనం చేయాలని అగ్నిని పంపిస్తూ ఉంటే, ముందుగానే దేవుడు దర్శనములో ఆమోసుకు చూపిస్తే ఆమోసు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే మనకు కొన్ని విషయాలు ముందుగా చూపిస్తాడు. కొంతమందికి వ్యాధి వచ్చినట్టుగా చూపించవచ్చు, కొంతమంది చనిపోయినట్లుగా చూపించవచ్చు, ఎవరి మీదకైనా కీడు వస్తున్నట్లుగా చూపించవచ్చు. ఎందుకు దేవుడు నీకు అది చూపిస్తాడు? ఎందుకు చూపిస్తాడంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలని. నీవు అలాంటి చూసినప్పుడు ప్రార్థన చేయాలని ఆమోసు మనకు నేర్పిస్తున్నాడు. ఆ ఇశ్రాయేలు దేశం మీదకి కీడు రాబోతూ ఉంటే, తెగులు వచ్చినప్పుడు, మిడతలు వచ్చేటప్పుడు, అగ్ని వస్తున్నప్పుడు ఆమోసు ముందుగానే ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. చాలా బలంగా ప్రార్థన చేశాడు. చూడండి, ఆమోసు ప్రార్థన. మరలా ఇంకొక విషయం మీరు అక్కడ చూస్తే 4 అయిపోయిన తర్వాత 5వ వచనం. ప్రభు అయిన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా. అమ్మా, యెహోవా పశ్చాత్తాపడి ఏం చేశాడు? అది జరగదని సెలవిచ్చెను. ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు తన మనసును అంటే రావాల్సిన కీడును తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆమోసు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అంటే, మీరు గమనించవలసిన వాటిని గమనించండి. మీరు 8వ అధ్యాయంలోనికి రండి, అక్కడ 2వ వచనం కూడా చదవండి. ఆమోసు, నీకు కనపడుచున్నదేమని నన్ను అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనపడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడును. ఓరకుండుడి నీవు. చూడండి ప్రియులారా, వీటన్నిటి విషయమై దేవుడు, మీరు తర్వాత ఆ భాగమంతా చదువుకోండి, దేవుడు చూపించినప్పుడు, చెప్పినప్పుడు ఆమోసు వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆమోసు ప్రార్థన చూడండి, అలా వారి కోసం, తన కోసం కాకుండా
దేవుడు ఏ ప్రజలనైతే అప్పగించాడో, ఏ ప్రజలకైతే ఆయన మాటలు చెప్పమన్నాడో, ఆయన ప్రవచనాన్ని చెప్పమన్నాడో ఆ ప్రజల కోసం మరి భారముతో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవునికి ఇష్టలు. ఎవరైతే సంఘం కొరకు భారంతో పనిచేస్తారో, ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఏమండి సమస్యల కొరకు ప్రార్థన చేస్తారో, తన పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తారో, దేవుని పని నిమిత్తము ప్రార్థన చేస్తారో వారు దేవునికి ఇష్టలు. నువ్వు ప్రార్థన చేయాల్సింది నీ కోసం కాదు, నీ కోసం నువ్వు కొద్దిగా చేయాలి. దేవుని పని కోసం ఎక్కువ చేయాలి. సంఘాలు కట్టబడటానికి, సంఘము అభివృద్ధి చెందటానికి, పరిచర్య జరగటానికి. ఈ దేశంలో సాతానుడు బహుభయంకరంగా వాడు విజృంభించాడు. క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవుల్ని అవమానిస్తూ ఉన్నారు. క్రైస్తవులను మోసం చేస్తున్నారు. క్రైస్తవులంటే చిన్న చూపుగా ఉంది. మందిరాలను పలగొడుతున్నారు, కాల్చివేస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు. ఏమండి, వారి మనోగతాన్ని చూడండి, వారి అభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ స్వార్థం కోసం కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే దేవుని పని పాడు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని పని అభివృద్ధి చెందటానికి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయ్యా, నీ సేవకు ఆటంకపరచని ప్రభుత్వాన్ని నువ్వు నాకు ఇవ్వమని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయాలి. ప్రభుత్వాలు మార్చేది దేవుడే, రాజులుగా చేసేది దేవుడే. కనుక ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకటి, ఈ ఆమోసు తన కోసం కాకుండా, తన స్వార్థం కోసం కాకుండా, తన ప్రజల కోసం ప్రలాపించేటువంటి భక్తుడు ఆమోసు. దానియేలు ఏ విధంగా తన ప్రజల పాపాల కొరకు ప్రలాపించాడో, ఏ విధంగా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తన పితరులు చేసిన పాపాల కొరకు కన్నీరు కార్చి ఏడ్చాడో, అలాగే ఆమోసు కూడా తన ప్రజల కోసం ప్రలాపించి ఏడుస్తున్నాడు. వారి పాపాలను క్షమించమని ఏడుస్తున్నాడు. ఆమోసులో ఉన్న గొప్ప లక్షణం అది. అలాంటి ప్రార్థన, అలాంటి నిస్వార్థపరుడు ఆమోసు. ప్రియులారా, అందుకనే బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. ఎవరి గురించి రాశారంటే ఆమోసు గురించి రాయబడి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంటుంది. ఆ రాయబడిన విషయంలో 11వ అధ్యాయము 34వ వచనాన్ని మీరు చదివినట్లయితే ఏముంది? అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, పారదు అన్యుల సేనలను ఇలా భక్తులు చాలా మంది పనిచేశారు. ఈ ఆమోసు అగ్ని బలమును చల్లార్చాడు. జలాలను మృంగివేయటానికి అగ్ని వస్తుంటే, స్వాస్థాన్ని మింగివేయటానికి అగ్ని వస్తూ ఉంటే, ఆ ప్రార్థన ద్వారానే ఆ అగ్ని బలమును చల్లార్చాడు ఆమోసు. అందుకే ఆ మాట విశ్వాస వీరుల పట్టికలో వ్రాయబడిందని నేను అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఎవరు ఉండలేరు. ఆమోసు దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగిన వాడు కనుక ఆమోసు దేవునికి ఇష్టడై ఉన్నాడు. మనం ఆమోసును జ్ఞాపకం చేసుకుంటే, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నన్ను
దేవుడు ఆమోసును పిలుస్తున్నాడు. ఆమోసు చెప్తున్నాడు, నన్ను పిలిచి ఏమన్నాడు తెలుసా? నీవు పోయి ఆమోసు నీవు వెళ్ళి, ఆ తర్వాత ఏమన్నాడు? నా జనులకు ఇశ్రాయేలీలకు ప్రవచనము చెప్పమని నాతో చెప్పాను. ప్రవచనము చెప్పమని నాతో చెప్పాడు. దేవుడే నాతో చెప్పాడు. దేవుడే నన్ను పిలిచాడు. దేవుడే నన్ను ఈ స్థలానికి వెళ్ళమన్నాడు. దేవుడే నన్ను ప్రవచనము చెప్పమన్నాడు. హల్లెలూయా. ఎంత ఇష్టుడైతే దేవుడు ఈ భారము, ఈ బాధ్యత ఆమోసుకు అప్పగిస్తాడు చెప్పండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఎడల విశ్వాసం ఉన్నవారు ఆయనకి ఇష్టలు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. ఏమండి? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థముగా ప్రవర్తించేవారు. మూర్ఖంగా ప్రవర్తించేవారు కాదు, వారు హేయం. యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టం. అక్కడే పేజీ తిప్పండి. 12వ అధ్యాయం 22వ వచనం చదవండి. 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు ఆ యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యముగా జీవించేవారు ఆయనకిష్టులు. అబద్ధమాడే పెదవులు, అబద్ధాలు చెప్పే పెదవులు, మూర్ఖ చిత్తులు హేయులు, అబద్ధములాడే పెదవులు కలిగిన వారు హేయులు. సత్య ప్రవర్తన, ఇక్కడ ఏమంటాడు? సత్య ప్రవర్తన కలిగిన వారు ఆయనకి ఇష్టలు. ఏమన్నారు ఇక్కడ? సత్య ప్రవర్తన కలిగిన వారు ఆయనకి ఇష్టలు. అంతేకాదు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. అర్థమైందా? ఆమోసు అలాంటి వాడు కనుకనే దేవునికి ఇష్టడయ్యాడు. దావీదు దేవునికి ఇష్టడు. ఎందుకు ఇష్టడంటే యథార్థంగా ప్రవర్తించాడు. నాతాను వెళ్ళి హెచ్చరించినప్పుడు తన తప్పును ఒప్పుకున్నాడు. దాని విషయమై పశ్చాత్తాపడ్డాడు. యథార్థత చూపించాడు కనుక దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, కొన్ని మాటలు చెప్తాను, చకచక చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనంలో ఏమిటంట? కుటిల వర్తనులు, కుట్ర, కుటిలముగా మాట్లాడుతుంటారు. హలో, దేవుని మాటలు అర్థం చేసుకోండి. కుటిల వర్తనులు యెహోవాకు అసహ్యులు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. 11వ అధ్యాయము సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చదివితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. అక్కడే మీరు మరలా చూడండి, 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో ఏముంది? వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. అంటే ఇక్కడ అధ్యాయం చదివితే వారు చేసే తప్పులను బట్టి దేవుడు వారిని అసహించుకుంటున్నాడు.
మీరు చూడండి 12వ అధ్యాయము 22వ వచనం ఇందా చదివించాను కదా, చదివి 15వ వచనం చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. 15వ అధ్యాయము 8వ వచనం. అమ్మా, భక్తిహీనులు అర్పించు బలులు భక్తిహీనులు అర్పించు బలులు. ఎవరు భక్తిహీనులు? బలులేంటి? నీకు భక్తి లేదు. భక్తిహీనులు, భక్తి కలిగిన వారు ఎవరో తెలుసా? ప్రార్థన చేస్తే భక్తి కాదు. మా వినండి జాగ్రత్తగా. ఆరాధనకు వస్తే భక్తి కాదు. అదే భక్తి అనుకొని తృప్తి పడమాకండి. నీ భక్తిలో పరిశుద్ధత ఉండాలి. భక్తిలో పరిశుద్ధత ఏమిటి? ఉదాహరణకి మీరు దేవునికి కానుకలు ఇస్తారు, మంచిదే, కానుకలు ఇస్తారు, చాలా సంతోషం. మీ 10% కూడా ఇస్తున్నారు కొందరు, సంతోషమే. అయితే భక్తిలో పరిశుద్ధత అంటే ఏమిటి అంటే, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, మంచిదే, మరి సాయంకాలం వెళ్ళి ఏం చేస్తున్నావు? సాయంకాలం వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? అంటే దేవుని మందిరములో నీవు పరిశుద్ధత, పవిత్రంగా ఉన్నట్టుగా ఉంటున్నావు. మరి సాయంకాలం వెళ్ళి అంటే నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు. నీ భక్తిలో పరిశుద్ధత లేదు. ఇక్కడ పాడినంతసేపు పాడతావు, ఇక్కడ ప్రార్థన చేసినంతసేపు ప్రార్థన చేస్తావు, ఇక్కడ వాక్యం విన్నంతసేపు వాక్యం వింటావు, మరలా బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా లోక సంబంధమైన వాటిలో కార్యకలాపాల్లో పాల్గొంటావు, అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తావు, అశ్లీలమైన దృశ్యాలు. నీ సెల్ ఫోన్ ఈరోజు చాలా భయంకరమైంది. సెల్ ఫోన్ అవసరమే, మంచికి ఉపయోగించుకుంటే అవసరమే. కానీ ఇప్పుడు సెల్ ఫోను భయంకరమైన స్థితిలోనికి సెల్ ఫోన్ మనుషులను తీసుకుని వెళ్తుంది. టీవీలు, లోక సంబంధమైన విషయాలు, భక్తిని పోగొట్టుకుంటున్నారు. భక్తిగా ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ దేవుడు దానిని సహించడు. గుర్తుపెట్టుకోండి. కీర్తనకారుడు అంటాడు చూడండి, కీర్తనకారుడు 16వ కీర్తన 3వ మాట, 16వ కీర్తన 3వ మాట ఉందా మీ బైబిల్లో? నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. భక్తులు ఎవరు? భక్తులు పాపమును విడిచిపెట్టిన వారు భక్తులు. హేయమైన కార్యములు లేని వారు భక్తులు. కేవలము భూమి మీద దేవునికి ఇష్టలైన వారు ఎవరంటే భక్తులే. నిజమైన భక్తి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా,